హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను అలసందలతో దోశలు వేశాను. ఇది బరువు తగ్గాలనుకునేవారైనా, దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది. షుగర్తో బాధపడేవారైనా సరే ఒక 4 అయినా సరే తినొచ్చు. అంత టేస్టీగా కూడా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఒకసారి చూడండి ఎంత క్రిస్పీగా దోశలు వచ్చినాయో, అంతే టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు అలసందలు తీసుకున్నాను. వీటిని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలసందలు ఒక కప్పు వేసుకుంటే ఇక్కడ 2 కప్పుల వరకు బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ మామూలు రైసే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర మామూలు రేషన్ బియ్యం ఉంటే అవైనా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత మంచినీళ్ళు వేసుకుని దీన్ని మనం ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. 5 గంటల్లో మంచిగానే నానిపోతాయి. చూడండి, ఇలా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక అరగంట ముందు పప్పు మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఒక అరగంట పావుగంట ముందు మాత్రం ఇలాగా అటుకుల్ని నానబెట్టుకుంటే కనుక బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి దోశలు. ఇలా నానబెట్టిన తర్వాత నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో అటుకులు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా నాని కదా మంచిగాని. ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, మంచిగా నాని ఇవి. వీటిని ఇప్పుడు కొంచెం కొంచెం మిక్సీలో వేసుకుని ఇలాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. సరిపడినన్ని నీళ్ళు వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎంత సరిపోతుందో మిక్సీ జార్కి అంత వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా మిక్సీ పట్టానో, ఇలా ఉండాలి పిండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే మిగిలింది కదా, మిగిలిన దాన్ని కూడా మిక్సీలో వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకుని దాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇదంతా ఇందులో వేసుకున్న తర్వాత అటుకులు నానబెట్టుకున్నాం కదా, ఆ అటుకులను కూడా దీంట్లో వేసుకోండి. అటుకులు చాలా స్మూత్గా పేస్ట్ అయిపోతాయి. చూడండి, ఇదిలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని దీన్ని కూడా మనం చేసుకున్న దాంట్లోకి వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత నాకు ఆ గిన్నెలో చాలా చిన్నగా అనిపించింది, ఇంకొక పెద్ద గిన్నెలోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రాత్రి అంతా బయట పెడతాం కదా, పిండి పులిస్తే బయటకు వచ్చేస్తుందని. ఇలా వేసుకున్న తర్వాత అటుకులను కూడా మిక్సీ పట్టుకుని ఇలా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇదంతా మనం మంచిగా కలిసేటట్టు కింద ఒక 3 నుంచి 4 నిమిషాలు మంచిగా ఇలాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఎంత మంచిగా కలుపుకుంటే మనకి పిండి అనేది మంచిగా పులుస్తుంది. ఇదంతా మంచిగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుని, నేను ఇలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టుకుని ఇలా వదిలేసుకోండి. తర్వాత చూడండి, చక్కగా పిండి చూడండి మంచిగా పులిసింది కదా. ఇప్పుడు మనకి ఎంతైతే కావాలో దోశలు వేసుకోవడానికి అంతా ఒక గిన్నెలో తీసుకుని వేసుకుంటే మనం సాల్ట్ కలుపుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను. తీసుకుని సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని దోశలు వేసుకోవడమే. ఈ దోశలు అలసందల దోశలు మనం బ్రేక్ఫాస్ట్ కింద అయినా, మామూలుగా మనం నైట్ టైము డిన్నర్ కింద అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకుని పెనం బాగా హీట్ అయితే కనుక కొంచెం వాటర్ ఇలా చిమ్మినట్టయితే మనకి కొంచెం మీడియం హీట్లో ఉంటుంది ప్యాను. అప్పుడు ఇలా దోశలు వేసుకుంటే చక్కగా దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఏదైనా కంది పొడి అయినా, నేను కరివేపాకు పొడి ఉంది నా దగ్గర, అది వేసుకున్నాను. ఇలా వేసుకుని మామూలుగా ఇలా దోశలు వేసేసుకోవడమే. మీరు ఇలా దోశని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, అంటే ఇలా కూడా మనం హోటల్ స్టైల్లో ఇలాగ ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.